శివాయ నమ, హరాయ నమ, మహేశ్వరాయ నమ, శంభవే నమ. ప్రియమైనటువంటి మిత్రులకు, బంధువులకు, భగవంతుని భక్తులకు, భగవంతుని దగ్గరగా భగవంతుని భక్తులందరికీ కూడా మా ఆశీర్వాదాలు. ఇప్పుడు చెప్పిన మాటలు చాలా విలువైనవి. పుస్తకాల్లో ఉండేవి కాదు, గ్రంథాల్లో ఉండేవి. అది మస్తకంలో మీ బుర్రలో ఉండాల్సింది. వందే శంభూమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వహ్నినయనం, వందే ముకుంద ప్రియాం, వందే భక్తజనాశ్రయించ వరదం, వందేం శివం శంకరం. ఈ శ్లోకాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, రేపు బయలుదేరుతున్నాను అన్నమాట. నేను రేపు సాయంకాలం, రేపు రాత్రి ఇంచుమించుగా అథవా మన్నాడుకో నేను భగవంతుడైనటువంటి సర్వేశ్వరుడు వైకుంఠవాసుడైనటువంటి విష్ణుమూర్తి స్థలము పూరి జగన్నాథ్ ఆలయానికి బయలుదేరుతున్నాను. పూరి జగన్నాథ్ ఆలయం దగ్గరగా మహాసుదర్శన యాగం చేస్తాను. అంటే మా భక్తులకు, మా మిత్రులకు, మాతో ఎరుక కలిగి దండం పెట్టే వాళ్లకు, భిక్షం పెట్టే వాళ్ళకి అందరికీ కూడా మంచిది కానీ, అంటే కార్యసిద్ధి ఉండని, శత్రు బాధ పీడలు తొలగిపోని, అనారోగ్య బాధ పీడలు తొలగిపోని కూడా గుర్తించగలరు. మన్నాడు రాత్రి నుంచి దాదాపు 1.5 రోజు, 24+1 30 గంటల సేపు పూజ, తపస్సు, అంటే యజ్ఞయాగాది కార్యక్రమాలు. అంటే ఒకంతగా చెప్పలేం. కొంతమంది కలిసి ఒక గ్రూప్గా కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో నిజమైనటువంటి భక్తులకు, మాకు భిక్షమిచ్చి మాతో ఎరుక కలిగిన వారికి అందరికీ కూడా, దేశం కాకుండా విదేశాల్లో ఉండేటువంటి అందరికీ కూడా, అంటే స్వామి మా పేరు గోత్రము అని మీరేమనుకోబాకండి. నేను అదే చెప్పేది. మీరు పేరు గోత్రము వాట్సాప్ కాల్ లోపల నాకు చిన్నగా పెడితే అర్థమైన దానికి నేను మీకు ఏమన్నా చేయొచ్చు అనుకుంటే హలో 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 అంటారు. అది వద్దురా బాబు. మీరు వీడియో కాల్ చేసి ఖచ్చితంగా నమస్కారం పెడితే చాలు. అప్పుడు నేను మీ గురించి నేను ఆలోచన చేస్తాను. ఆలోచన అంటే ఆశీర్వాదం అంతే. ప్రశ్నలకు సమాధానాలు, మీ కోరికలు నేను తీర్చను. మీ కోరికలు మీలో ఉండే శక్తి తీర్చుకుంటుంది. మీ కోరికలు సక్రమం అయ్యి మీరు దేవుని బాటలో, దేవుని మాటలో, దేవుని కోసం నడిస్తే మీ పనులు అయిపోతాయి. సింపుల్. అంటే నేను మార్గదర్శకుని మాత్రమే, ఒక చిన్న టపాల్ పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని. ఉత్తరాలు కానీ విచారాలు కానీ మీ నుంచి భగవంతునికి అందించేవాడిని. మళ్ళీ భగవంతుడి నుంచి కూడా ఆశీర్వాదాలు నేను అందించాను. భగవంతుడు డైరెక్ట్గా మీకే ఇచ్చేస్తాడు. నేను ఏజెంట్గా మాత్రం ఉండను సుమా. నేను బ్రోకర్ పని చెయ్యను. నేను భిక్షగాన్ని కదా. మీరు నాకు భిక్షం ఇచ్చేస్తే దివ్యమైనటువంటి శక్తులన్నీ భగవంతుడి దగ్గర అర్థమైన మీకు ఇమ్మని చెప్తాను నేను, అంతే. ఆయన ఇచ్చేస్తాడు. అంటే మీరు అడగవలసిన పద్ధతిలో అడగాలి. అర్థమవుతుందా? 37,000 మంది నా సబ్స్క్రైబర్లు, ఇంకా కావాల్సి అయ్యేటువంటి వాళ్ళు సబ్స్క్రైబర్లు అందరికీ కూడా మా ఆశీర్వాదం. పూరి జగన్నాథ్ ఆలయంలో మన్నాడు అవతల మన్నాడు కలిసి అర్థమైన ఒక మహాయాగం చేస్తూ ఉన్నాను. దయచేసి మీకు తోచినంతగా అంటే ఇది డిమాండ్ అని లేదు, అంటే బలవంతం ఒత్తాయం లేదు సుమా. భిక్షాపాత్ర నంబర్ 9343797339 9343797339 నెంబర్కి మీరు భిక్షం పెట్టచ్చు. బిట్టం పెట్టి మీ పేరు, గోత్రము, ఊరు 3 మాత్రమే పెట్టాలి. కోరికలు కోరుకోకూడదు సుమా. భిక్షం పెట్టి గురువు గారికి నమస్కారాలు, మీ పేరు, గోత్రము, ఊరు, అథవా గోత్రం లేకపోతే మీ పేరు, ఊరు మాత్రమే ఉండాలి. హరహర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగ. వందే ముకుంద ప్రియాం మీరు అండర్లైన్ చేసుకోండి. వందే ముకుంద ప్రియాం అంటే కాశీలో మొత్తం మారుమోగేటువంటి రహస్యమైనటువంటి తపస్సు నామము గోవింద. ఈ గోవిందుడికే ముకుంద అని పేరు. అంటే గోవింద, ముకుంద ఈ రెండూ కలిపి ఎవరైతే అర్థమైన అనులోమ వినోవాళ్ళు, అంటే ఉల్టా సీదాలుగా తపస్సు చేస్తుంటారో అక్షర లక్షలు, అంటే ఈ 2 పదాల లోపల గోవింద ముకుందలో రాసుకోండి. గోవింద ముకుంద అంటే గోవింద ముందు రాసి ముకుంద కింద రాసుకోండి, లేదంటే ముకుంద పైన రాసి గోవింద కూడా కింద రాసుకోండి. ఇందులో ఎన్ని అక్షరాలు ఉంటుందో అన్ని లక్షలు ఏకాగ్రతగా కోరికలు కోరుకోకుండా వేరే ఆలోచన లేకుండా తప్పిస్తే మీకు ఈశ్వర కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అబద్ధం మేము చెప్పం. సత్యమేవ జయితే ధర్మమేవ జయితే అంటే వేదము, వేద పురుషుల మాట, అంటే చతుర్వేదముల పురుషుల మాట, సాక్షాత్ అపర దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఇచ్చిండేటువంటి మాట ప్రకారంగా ముకుంద ముకుంద ప్రియా. మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. వందే శంభూమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం,
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియాం వందేం భక్త జనాశ్రయించ వరదం వందేం శివం శంకరం. ఆయన శాంతరూపిణ మహాశాంతవంతుడు. అటువంటి స్వామి రుద్రుడవుతాడా? మహాప్రళయాలు చేస్తాడా? ప్రచండాన్నంతా కూడా బ్రహ్మాండాలనంతా కూడా అర్థమైన రక్తసిక్తమయ్యేటట్టుగాను అర్థమైన బూడిదలో పొర్లిచ్చేస్తాడా? ఆయన భస్మోద్దూళిత విగ్రహ. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. శివలీలలు అర్థం కానివి, తప్పకుండా అర్థం చేసుకోవాల్సినవి. అంటే మహాజ్ఞానులు కూడా ఈశ్వరుని యొక్క లీలను పట్టుకోలేరు సుమా, అనుభవించలేరు సుమా. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. మీరిచ్చే లైకులు, మీరు పెట్టే కామెంటు, మీరు చేసుకునేటువంటి షేర్లు, మీరు పెట్టేటువంటి భిక్షం మీ పిల్ల పాపలకు, మీ వంశాభివృద్ధికి పనికొస్తుంది సుమా. మణికర్ణిక.k. సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్లో మీరు భిక్షాన్ని పెట్టినా, అర్థాత్ మీరు ఒకసారి కామెంట్లు పెట్టినా, లైకులు చేసినా, షేర్లు చేసినా, ఈ లైకులు షేర్లు కామెంట్లు నాకు అవసరమా? మీ కోరికలు తీరేదానికి, మీ కష్టాలు తీరేదానికి, మీకు మంచి అధికారాలు, మంచి విద్యాబుద్ధులు, మీరు ప్రపంచ యాత్రలు చేసేదానికి, మీరు పరమానందంగా అర్థమైన సకుటుంబ సపరివారంగా హాయిగా ఉండడానికి ఖచ్చితంగా అర్థమైన మన ఛానల్కు సుధాకర్ స్వామి మాటలకు లైకులు కొట్టాలి, షేర్లు చేయాలి. అర్థమైన మీరు బాగా పంచుకొని మీరు అనుభవించుకోవాలి అన్నమాట. ఈ మాటలు ఇవి మీరు ఒక పుస్తకం చదవాలి అంటే ఎన్ని పేజీలు చదవాలి? కనీసం 100 నుంచి 1000 పేజీలు చదవాలి. కానీ నేను 10-25 నిమిషాలు, అమ్మమ్మ అంటే 20 నిమిషాల లోపల మీకు విచారాన్ని తెలుపుతూ ఉన్నాను కదా. మీరేం ట్యాక్సులు కట్టాలనా? విదేశాలకు పోవాలన్నా? ఎండలో ఉపవాసాలు ఉండాలన్నా? గొంతులో, నీళ్లలో, నదుల్లో, సముద్రాల్లో మీరేమన్నా మునగాలనా? కష్టం లేకుండా సులభంగా ఆశీర్వాదాలతోనే మీ కోరికలు తీరిపోతున్నాయని చెప్తా ఉంటే నమ్మరా మీరు? 37,000 మంది సబ్స్క్రైబర్లు కనీసం. అరే నిద్రలేండి, మేలుకోండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్. ఇంకా ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది మీరు కావాలి కదా. అంటే సుధాకర్ స్వామితో పరిచయం ఉండాలి. సుధాకర్ స్వామికి ఒక దండం పెట్టాలి. సుధాకర్ స్వామి కూడా భిక్షం పెట్టాలి. ఆయన భిక్షగాడరా, ధర్మభిక్షగాడు. ధర్మభిక్షగానికి ధర్మం భిక్ష పెట్టేదానికి లేనటువంటి కుబేరులు, కోటీశ్వర్లంతా ఉన్నారు కదరా, భిక్షం పెట్టారా? భిక్షగాడంటే అవమానమా? ఈ భిక్షగాడికి అవమానం లేదు. ఈ భిక్షగాడు అని చెప్పుకుంటే అవమానం లేదు. మీరు శ్రీమంతులు భిక్షగానికి భిక్షం పెట్టుకుంటే మీరు అవమానం పడాలి. హరహరమ నాతో ఎరుక కలిగిన వారు, నా మీద నమ్మకం కలిగిన వారు, నేను మీకు మంచి చేసి ఉంటాను అనేటువంటి గురి కుదిరింటే మీరు భిక్షం పెట్టండి. మీరు పెట్టేటువంటి భిక్షము అది అక్షయమైపోతుంది. మీరిచ్చే భిక్షం ప్రతిదీ కూడా అక్షయమైపోవునుగాక మా ఆశీస్సులు. శుభం భూయాత్. ఇంకా 3 రోజులు అక్కడ ఉండేటువంటిది, అక్కడ చేసేటువంటిది నేను బహుశా పెట్టకపోవచ్చు. ఎందుకంటే నేను తపస్సు మీద ఉంటాను కాబట్టి సన్నగా ఏదైనా ఫేస్బుక్లో పోస్ట్ పెడతాను తప్ప యూట్యూబ్లో 3 రోజులు పెట్టాను. తర్వాత 4వ రోజు, 5వ రోజు ఈ 3 రోజుల కార్యక్రమాన్ని పెడతాను. గుర్తుపెట్టుకోండి. ఈ 3-4 రోజుల లోపల ఈరోజు ఈ పోస్ట్కి అర్థమైన మీరు ఖచ్చితంగా లైకులు, షేర్లు, కామెంట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా మా ఆశీస్సులు పొందండి. ఎందుకంటే మహా విశేషమైన క్షేత్రాల్లో, పుణ్యక్షేత్రాల్లో, పుణ్యతీర్థాలలో, తపోస్థలిలో తప్పించేటువంటి మా తపస్సును మీకు అందరికీ కూడా పంచిపెడతా ఉన్నాను. హరహర మహాదేవ శంభో కాశీ. నేను దాచిపెట్టుకోను, నేను దోచుకునేవాడు కాదు, అబద్ధాలు చెప్పి అర్థమైన సూట్ కేసులు తీసుకునేవాడు కాదు, ఐశ్వర్యాన్ని సంపాదించి కూడబెట్టేవాడు కాదు. యుగ యుగాంతరాలైనా, జన్మ జన్మాంతరాలైనా నేను ఆత్మావలోకిని, ఆత్మసాక్షిగా ఉన్నాను. అంటే శరీరాలు మారిపోతాయి, మరణం, మృత్యువు తప్పింది కాదు. ప్రతి జంతువుకు, ప్రతి జీవికి ప్రతి కాలంలోనూ మృత్యువు తప్పింది కాదు. మృత్యువులో నుంచి తప్పించుకోవడం పరమానందమే స్థితిగా ఉంటుంది, పరమానంద స్థితిగా ఉంటుంది. ఇవన్నీ ఎపిసోడ్లో చెప్తా ఉంటాను. అంటే మీరు నాతో పరిచయం ఉండి, నా మీద నమ్మకం పెట్టి, నాకు దండం పెట్టి, నాకు భిక్షం పెట్టి, నా మాటలుగా మీరు 10 మందికి పంచుకుంటే ఖచ్చితంగా మీకు విచారాలు వినిమయం చేస్తూ ఉంటాను. కానీ మీరు ప్రశ్నలుగా వేసి క్వశ్చన్లు చేయకూడదు సుమా. మీరు నన్ను ప్రశ్నించేటువంటి వారు కాదు. నేనే మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటువంటి వాడిని చెప్తాను. కానీ మీరు ఓపిక పట్టాలి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. భిక్షాపాత్ర నంబర్ 9343797339, 9343797339 నంబర్. రేపు మా ప్రయాణ మహోత్సవం కాబట్టి 4 రోజులు ఆశ్రమంలో ఉండం కాబట్టి కాశీలో పరమేశ్వరుడే వాడి పూజ వాడే చేసుకుని వాడే మేము తిరుగు ప్రయాణానికి, వెళ్ళే ప్రయాణానికి ఆశీర్వాదం చేయాలి. కాబట్టి వాడే మిమ్మల్ని అందరినీ కాపాడేటువంటి వాడు సర్వేశ్వరుడు, సదాశివుడు, మృత్యుంజయుడు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. శుభం భూయాత్ నాయనలారా.